అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం, అవునండి. స్వామి వారిది జన్మ నక్షత్రం వెంట వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం. మీకు పార్వతీ పరమేశ్వరులో కూడా పార్వతీ అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర, తదనంతరం వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడి నక్షత్రం. అలాగే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం, తర్వాత వచ్చే శ్రవణ నక్షత్రం స్వామివారిది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం రెండు కలిసినటువంటి రోజుగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజు జరిగేటువంటిది మనం ఈ సంవత్సరం మనం చూస్తున్నాం. చాలా విశేషం అమ్మా. అయితే నాకు ఊహ తెలిసినటువంటి జ్ఞానం వచ్చినప్పటి నుంచి ఈ శుక్రవారము శ్రవణ నక్షత్రము వరలక్ష్మి వ్రతము అన్ని కలిసి వచ్చేటువంటి రోజు మాత్రం ఈ రోజుగా మనం కదండి. అసలు జ్ఞాపకం లేదు నాకు కూడా. అలా వచ్చి ఎప్పుడు రెండో శుక్రవారమే నాకు తెలిసింది. దాదాపు ఒక 100-150 సంవత్సరాల పైచిలకు మాత్రమే ఇలాంటిది జరిగి ఉండవచ్చమ్మా. నేను పంచాంగం అంతా తిరిగేశాను. 100 సంవత్సరాల పంచాంగం 1940 నుంచి ఎక్కడ కూడా ఇలాంటి స్థితి కలిగినటువంటి రోజు నాకు కనబడలేదు.